ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా మరి ఒకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, దేవుని వాక్యముని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రతిదినము ఈ విధంగా దేవుని స్తుతించే గొప్ప తరుణాన్ని దేవుడు మరల మనకు అందరికీ అనుగ్రహిస్తున్నారు. గతించిన నెలంతా దేవుడు మనతో ఉండి ఫిబ్రవరి నెలంతా మనల్ని కాచి కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచి మనలను మన కుటుంబాలను ఈ నూతన నెలలోనికి దేవుడు మనలను మరల ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఆయన మనపై చూపిస్తున్న అపారమైన ప్రేమ చేత మనకు మరల ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఎన్నో దినాలు మనకు అనుగ్రహిస్తున్నారు. ఎన్నో నెలలు మనకు అనుగ్రహిస్తున్నారు. ప్రతిరోజు మానక మనతో మాట్లాడుతున్నారు. నిజంగా ఇంతగా మనల్ని ప్రేమించేవారు, ఇంతగా మన కొరకు ఆలోచించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఆయన కృప, ఆయన ప్రేమ నిన్ను నన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇంతగా ప్రేమిస్తున్న ప్రభువుని ఈరోజు హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. తండ్రి, గతించిన నెలంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడారు. మరి ఒక నూతన నెలను మాకు అనుగ్రహించారు. నీ కృపను పొడిగిస్తున్నందుకు వందనాలు, నీ ప్రేమను పొడిగిస్తున్నందుకు వందనాలని ఈ దినమును కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనతో వాక్యముతో ప్రారంభిద్దాం. అంతేకాకుండా సమస్యలు శోధనలో ఉన్న మీరందరూ కూడా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. సృష్టికర్త అయిన దేవుని చేతుల్లో మీరు ఉన్నారు. భయపడకండి, దిగులు పడకండి. ఈ నూతన నెలంతా దేవుడు మీకు తోడై ఉంటారు, మిమ్మల్ని నడిపిస్తారు. మీరు దాటలేని ప్రతి పరిస్థితిని కూడా ఆయన చేపట్టి దాటించబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ మార్చి నెల మొదటి దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. నూతన నెలలో ప్రవేశిస్తూ ఉన్నాను. నా ఎదుట ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. నా ఎదుట ఎన్నో దాటలేని పరిస్థితులు నాకున్నాయి. వీటన్నిటిని గూర్చి నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను, ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను అని ఈరోజు కూడా దుఃఖంతో నీ మాటలు వింటున్నారా? ఎంతో కాలంగా మీరు ఏడుస్తూ ఉన్నారా? ఓదార్చేవారు కూడా లేక ఎవ్వరికీ కనబడకుండా ఏడుస్తూ ఉన్నారా? నీ దుఃఖాన్ని, నీ కన్నిటిని చూచిన దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. చాలా కాలం నుండి ఏడ్చావు కదా, ఇక చాలు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నిన్ను బాగు చేస్తానని. నీవు ప్రతిదినము అనేక సందర్భాల్లో నీ పిల్లల్ని గురించి ఏడుస్తున్నావు, నీ భర్తని గురించి ఏడుస్తున్నావు, నీ భార్యను గురించి ఏడుస్తున్నావు, నీ ఆర్థిక విషయాల గురించి ఏడుస్తున్నావు, నీ అనారోగ్య విషయాల గురించి ఏడుస్తున్నావు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి ప్రభు ఈరోజు నీ గృహంలో అడుగుపెట్టారు. ఆయన వాక్కు నీ గృహంలోనికి వచ్చింది. ఆయన తన వాక్కును పంపించారు. నీ కన్నీరు నేను చూచాను, నీ ప్రార్థన విన్నాను. ఇక దుఃఖపడొద్దు, నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు హిజ్కియాతో మాట్లాడిన మాట ఇది. మనందరికీ కూడా హిజ్కియా యొక్క జీవితం తెలుసు. ఆయనను దేవుడు ఏ విధంగా స్వస్థపరిచారో తెలుసు. అయితే హిజ్కియాని గురించి దేవుడు మరలా మనకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆనాడు హిజ్కియా జీవితంలో నేను ఎటువంటి కార్యమైతే చేశానో అటువంటి కార్యముని నేను ఇప్పుడు కూడా నీ జీవితంలో చేయగలను. నిన్న నేడు నిరంతరం నేను ఏకరీతిగా ఉన్నాను అని మనకు తెలియచేయడానికే. చూడండి, హిజ్కియా భయంకరమైన మానని పుండుతో బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉన్నప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరకు వచ్చి చెప్పాడు, నీ సమయం అయిపోయింది, నువ్వు ఇల్లు చక్కబెట్టుగా అని. ఆ వార్త వినగానే హిజ్కియా గుండె పగిలిపోయింది. ఎందుకంటే చాలా భారాలు, బాధ్యతలు తన ఎదుట ఉన్నాయి. కుటుంబ బాధ్యత ఉంది. గొప్ప రాజుగా ఉన్నాడు కాబట్టి ఆ రాజ్య భారమంతా కూడా హిజ్కియాపై ఉంది.
యవనస్తుడిగానే ఉన్నాడు కాబట్టి నేను చాలా సంవత్సరాలు బ్రతుకుతాను అనుకున్నాడు. ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు తన భవిష్యత్తుని గూర్చి. ఇటువంటి సమయంలో మరణం ఎదురైంది. నీ ఇల్లు చక్కబెట్టుకో అన్న మాట వినబడగానే హిజ్కియాకు కన్నీరొచ్చింది. అయితే తన కన్నీటిని ఎవ్వరితో కూడా పంచుకోలేదు. తన హృదయంలో ఉన్న బాధను ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కూడా పంచుకోలేదు. గొప్ప రాజ్యానికి అధికారిగా ఉండి రాజుగా ఉన్న హిజ్కియాకు ఏది తక్కువ లేదు. ఎంత ఖరీదైన వైద్యాన్నైనా చేయించుకోగలడు, ఏదైనా చేయగలిగిన సమర్థత తనకుంది. అయితే అవేవి కూడా ప్రయత్నాలు చేయలేదు. తన భార్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ కూర్చోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నా ఆయుష్కాలను పొడిగించగలిగిన శక్తి ఈ లోకంలో ఏ డాక్టర్స్కి లేదు, ఈ లోకంలో మనుషులు ఎవ్వరికీ లేదు. వారు ఒకవేళ వైద్యం చేయగలుగుతారు, కానీ నా ఆయుష్కాలము, నా జీవితము, నా సమస్తము నా ప్రభు చేతుల్లో ఉంది. నేను బ్రతకాలంటే ఆయనే బ్రతికించగలడు. జీవమరణములు ఆయన చేతుల్లో ఉన్నాయని పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. కన్నీరు కారుస్తున్నాడు. నా ఆయుష్కాలను పొడిగించయ్యా, ఇంక కొంతకాలం నాకు దయచేయండి. నా ఆయుష్కాలను పొడిగిస్తే నేను నీ కొరకు బ్రతుకుతాను. మీరు నాకు ఇచ్చిన దినములన్నీ నీ రాజ్య వ్యాప్తి కొరకు నేను వాడతానని విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో మొరపెట్టుకున్నాడు. విరిగిపోయాడు, కరిగిపోయాడు. నేను రాజును కదా అనుకోలేదు, నేను చాలా గొప్పవాడను కదా, నేను కన్నీరు కార్చాల్సిన అవసరం ఏంటో అనుకోలేదు. కానీ ప్రభు సన్నిధిలో మోకరించగానే కన్నీటితో ప్రార్థించాడు. మన పిల్లలు కన్నీరు కారిస్తే మనం ఏ విధంగా చూడలేమో, కరిగిపోతామో, అదేవిధంగా మనల్ని కన్నా నిజమైన తండ్రి మన కన్నీటిని కూడా చూచి ఊరకుండలేడు. ఆయన కూడా కరిగిపోతాడు మనం కన్నీరు కారుస్తుంటే ఆయన సన్నిధిలో. హిజ్కియా ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటే ప్రభు కరిగిపోయాడు. వెంటనే జవాబిచ్చాడు, నీవు కన్నీరు కార్చడం నేను చూచాను, నీ ప్రార్థన నేను విన్నాను, నిన్ను తప్పకుండా బాగు చేస్తాను, నీ ఆయుష్కాలను పొడిగిస్తున్నానని. ఈరోజు దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్న ఒక గొప్ప విషయం ఏంటంటే, కన్నీటి ప్రార్థనను త్రోసివేసే దేవుని కాదు నేను అని. కన్నీటి ప్రార్థన అంటే మన కష్టాలను గుర్తు చేసుకొని, మన బాధలను గుర్తు చేసుకొని, మన లోటులను గుర్తు చేసుకొని కన్నీరు కాచడం కాదు. కానీ తండ్రి, నీవు చేసే ఈ కార్యానికి నేను యోగ్యురాలను కాదు, నేను మహాపాపినయ్యా, నిన్ను తండ్రి అని పిలవడానికి కూడా నేను యోగ్యుడను కాదు, యోగ్యురాలను కాదు. అయినప్పటికీ తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు, నిన్ను ప్రార్థించే భాగ్యం ఇచ్చారయ్యా. అందుకొరకు నీకు కృతజ్ఞతలు తండ్రి. అయోగ్యుడను అయోగ్యురాలని నా ప్రార్థన మీరు వింటున్నందుకు వందనాలని. ఈ విధంగా మన అయోగ్యతను గుర్తు చేసుకుంటూ, మన అసమర్థతను గుర్తు చేసుకుంటూ, విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన వెంటనే దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుని దగ్గర నుండి తప్పక జవాబు వస్తుంది. హిజ్కియా జీవితంలో అదే జరిగింది. హిజ్కియా ఎంత గొప్పవానిగా ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు తను తగ్గించుకున్నాడు. నేను కాదన్నాడు, నా భక్తి కాదన్నాడు, కేవలం నీ కృపను బట్టి మాత్రమే నా ఆయుష్కాలను పొడిగించని ప్రార్థించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెల గతించిపోయింది, నూతన నెలలో నేను ప్రవేశిస్తున్నాను. ఎన్నో కన్నీటి పరిస్థితులు నాకున్నాయి. ఎటు చూచిన కన్నీరే నేను కార్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ విధంగా చూచినా సంతోషం లేదు నాకు. అనేక సంవత్సరాలకి ఇదే కన్నీరు కొనసాగుతూ ఉంది. నా కన్నీటికి ఇంకా అంతము లేదా అని దుఃఖంతో ఈ మాటలు వింటున్నారేమో. ఈ వాగ్దానం నీ కొరికే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా హిజ్కియా వలె మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయనను హెచ్చించి ఆయన సందులో మోకరించినప్పుడు దేవుడు దిగొస్తాడు నీ దగ్గరకు. నీ కార్యములు చేయడానికి ఆయన దూతల్ని పంపిస్తాడు. నీవే కార్యమైతే జరగక అనేక సంవత్సరాలుగా దుఃఖిస్తూ ఉన్నావో, ఈ నెలలోనైనా జరుగుతుందేమో ఎదురు చూస్తున్న ఒక కార్యం కొరకు దేవుడు ఆ కార్యాన్ని నీ జీవితంలో జరిగించడానికి ఇష్టపడి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీవు గనక ఆయనకు ఒబే అయితే, నువ్వు తగ్గించుకుంటే, నేను కాదు, నన్ను బట్టి కాదు, నా క్రియలు కాదు, నా భక్తి కాదని నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు నలుగుకట్టుకొని దేవుని హెచ్చించి ఆయన కృప కొరకు వేడుకుంటే, తప్పకుండా నీ జీవితంలో కూడా దేవుడు నీ దుఃఖ దినములన్నీ ఈ నెలలోనే సమాప్తం చేయబోతున్నాడు. నీ కన్నీటి పరిస్థితులన్నిటికీ కూడా విడుదలను ఈ నెలలోనే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇక కన్నీరు కార్చొద్దు, ఇక నీ కళ్ళల్లోండి కన్నీరు రానివ్వద్దు. నిరీక్షించు, దేవుని వాక్కును గట్టిగా పట్టుకొని ప్రార్థించు. అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. వాగ్దానాన్ని నమ్ముతున్నానన్న వారు ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? దేవుని సందులో మొరపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన నెలంతా మాకు తోడుగా ఉండి మరి ఒక నూతన నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈరోజు నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మరొకసారి మాకు అనుగ్రహించినందుకు
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నెలకు అద్భుతకరమైన వాగ్దానం మాకు అనుగ్రహించారయ్యా. నీవు కన్నీటితో చేసిన ప్రార్థన నేను విన్నాను, నీకు జవాబు ఇవ్వబోతున్నాను అని. తండ్రి, మీరిచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తుతులు. ఎంతమంది హృదయపూర్వకంగా ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారో, నమ్ముట నీవులైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన నిన్ను బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానమును మీరు నెరవేరుస్తున్నారు నమ్ముతున్నాను. వారి కన్నీటి పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా, వారి దుఃఖానికి కారణం ఏదైనా, అది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా, ఎవరికి సాధ్యము కానిదైనా, ఎవరు చెయ్యలేనిదైనా, అసాధ్యాలను సాధ్యపరిచే దేవా, నీకు అసాధ్యం కాదయ్యా. నీకు సమస్తము సాధ్యమే. మీరు సెలవిచ్చారు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని. అవును తండ్రి, మృతులను కూడా సజీవులుగా చేసే శక్తి నీకుంది. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే శక్తి నీకుంది. ఈరోజు వాగ్దానాన్ని ఎంతమంది నమ్మి ఏ కన్నీటి పరిస్థితుల గురించి మరలా ప్రార్థిస్తున్నారో, ప్రతి ప్రార్థనకు ఆమెను అనబోతున్న దేవా నీకు వందనాలు. ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్న తండ్రి నీకు వందనాలు. హిజ్కియాకు వెంటనే ఏ విధంగా జవాబిచ్చారో అదేవిధంగా హిజ్కియా వలె తగ్గించుకుని ఎంతమంది ప్రార్థిస్తున్నారో, ప్రతి ఒక్కరికి మీరు వెంటనే జవాబిస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. వారి ప్రతి పరిస్థితిని కూడా నీ చేతిలో పెడుతున్నాను. వారి వ్యాధుల్ని చేతిలో పెడుతున్నాను. వారి అసమర్థతని చేతిలో పెడుతున్నాను. వారి ఆర్థిక బంధకాలని చేతిలో పెడుతున్నాను. వారి ఉద్యోగ సమస్యల్ని చేతిలో పెడుతున్నానయ్యా. వ్యాపారంలో సమస్యల్ని చేతిలో పెడుతున్నానయ్యా. వారి కోర్టు కేసెస్లన్నిటిని గురించి నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. వారి యొక్క బంధకాలను గురించి నీ చేతిలో పెడుతున్నాను. వారి వ్యసనాలను గురించి, వారి పాపపు పరిస్థితులను గురించి, కుటుంబ రక్షణ గురించి ఎంతమంది ఏడుస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా నీ చేతిలో పెడుతున్నానయ్యా. అద్భుతకరమైన రక్షణ కార్యమే మీరు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. వివాహాల కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఏడుస్తున్నారేమో, అద్భుతం చేయండి తండ్రి. ఈ నెలలో గర్భఫలం కొరకు ఎన్నో సంవత్సరాలు ఏడుస్తున్నారేమో, ఈ నెలలో అద్భుతం చేయండి తండ్రి. స్వంత గృహం కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఏడుస్తున్నారేమో, ఈ నెలలో అద్భుతం చేయండి అయ్యా. కుటుంబం కట్టబడాలని ఎన్నో సంవత్సరాలుగా ఏడుస్తున్నారేమో, ఈ నెలలో ప్రతి కుటుంబాన్ని కట్టి అద్భుతంగా నిలబెట్టండి. ప్రత్యేకంగా తండ్రి, ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ గాయపడిన చేతిలో పెడుతున్నాను. ఈరోజు ఎంతమంది ఎగ్జామ్ కొరకు వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు తోడే ఉండండి తండ్రి. వారి ప్రార్థన మీరు అంగీకరించినందుకు వందనాలు. వారికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. వారి జీవితాలను బాగు చేస్తున్నందుకు వందనాలు. ఈ ఎగ్జామ్స్లో అద్భుతకరమైన రిజల్ట్స్ ప్రతి ఒక్కరు చూస్తున్నారని నమ్మి నీ శక్తి కలిగిన చేతులకు అప్పగించుకుంటూ, అదేవిధంగా 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా నీ చేతులు పెడుతున్నాను. నీ జ్ఞానాత్మతో, నీ శక్తితో, నీ బలముతో నింపి, జ్ఞాపక శక్తితో నింపి ముందుకు నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భంతోని బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్తున్న ప్రతి స్థలంలో విజయంతో తిరిగి రావడానికి మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇక భయపడొద్దు. నీవు కన్నీటితో ఏ ప్రార్థన చేసావో ఈ ఉదయాన, కొన్ని దినాలుగా ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడో, నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరికే నాతో మాట్లాడే దేవుడు అన్నవారు ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని మాటలు అనేక మందికి పరిచయం చేస్తూ ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించును గాక. గాడ్ బ్లెస్.